రానున్న 3 ఏళ్లలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పి నారాయణ. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సిఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించి ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు 24,276 కోట్లకు ఆమోదం లభించిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పి నారాయణ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు జరిగిన గత 4 సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో మొత్తంగా 45,249.24 కోట్లకు ఆమోదం లభించిందన్నారు. అసెంబ్లీని 103 ఎకరాల్లో 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు లేని మిగతా రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనంపై నుంచి రాజధానిని తిలకించే సౌకర్యం కల్పిస్తామన్నారు. హైకోర్టు భవనాన్ని 20.32 లక్షల చదరపు అడుగులు, 42 ఎకరాల్లో 55 మీటర్ల ఎత్తున 8 అంతస్తుల్లో 1,048 కోట్లతో నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా జీఏడి అనగా పరిపాలనా భవనాన్ని 17.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 47 అంతస్తులతో నిర్మించనున్నట్లు చెప్పారు. దీంతో పాటు మొత్తం 5 టవర్లతో కూడిన వివిధ భవనాలు 68.88 లక్షల చదరపు అడుగులలో 4,688 కోట్లతో నిర్మిస్తామని తెలిపారు. ఎల్పీఎస్ మౌలిక సదుపాయాల్లో భాగంగా 4 ప్రధాన రహదారులు, ఇతర సౌకర్యాలకు సంబంధించి 579.5 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి 9,699 కోట్లు, ట్రంక్ రోడ్లకు సంబంధించి 7,794 కోట్లకు, ఎస్టీపీ పనులకు సంబంధించి 318 కోట్లు, మొత్తం కలిపి 24,276 కోట్లకు ఈ 43వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం లభించిందన్నారు. వచ్చే సోమవారం నాటికి టెండర్లను పిలిచే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని, ఈ నెలాఖరులోగా వీలైనంత వరకు టెండర్లు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే జనవరి నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే 3 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రపంచంలో మొదటి 5 ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు.